మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టులోకి 67,000 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 30 టీఎంసీల సామర్థ్యమున్న సింగూర్లోకి ఇప్పటికే 21 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అటు కల్పగూరు దగ్గర మంజీరా బ్యారేజ్లో కూడా వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే మంజీరా ప్రాజెక్టు 2 గేట్లెత్తి 18,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. జిల్లాలో వరద పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ ప్రసన్న అందిస్తారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4 మృత్యువాత పడ్డారు. మెదక్లో 2 తల్లి కూతుర్లు ఇల్లు కూలి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా సదాశివపేటలో ఒక ముసలావిడ ఇంటి గోడ కూలి చనిపోయారు. అదేవిధంగా కొల్చారంలో కూడా ఒక వ్యక్తి వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు. సింగూరు మెదక్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టుకి అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం, అదేవిధంగా జిల్లాలోని జహీరాబాద్ నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుండి కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో సింగూరుకు అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటి వరకు 67,000 క్యూసెక్ల నీటి ప్రవాహం సింగూరు ప్రాజెక్టులోకి వస్తుంది. సింగూరు ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యము 29.99 టీఎంసీలు. ఇప్పటికే సింగూరు యొక్క నీటి మట్టం 21 టీఎంసీలకు చేరుకుంది. అదేవిధంగా చూసుకుంటే మంజీరా బ్యారేజ్లో కూడా నీటి ప్రవాహం పెరుగుతుంది. మంజీరా బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి నీరు చేరుకోవడంతో కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 18,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బ్యారేజ్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ప్రవాహం అంటే ఈ బ్యారేజ్లోకి ప్రవాహం ఎంత వస్తుంది, కిందికి ఎంత వదులుతున్నారు? ఇప్పుడు మనకు లాస్ట్ 1 వీక్ నుండి ఇన్ఫ్లో స్టార్ట్ అయినాయి మన బ్యారేజ్లోకి. అయితే మామూలుగా ఉండే ఫ్లో డైలీ ఒక 0.1 టీఎంసీ వరకు అట్లా వచ్చి నిన్నటి వరకు 0.8 టీఎంసీ మనకు స్టోరేజ్ ఉండే. నిన్నటి నుండి భారీ వర్షాలు పడడం వల్ల ఈరోజు ఫుల్ కెపాసిటీకి చేరుకుంది 10:30కి. అయితే 10:30 నుండి మేము ఒక 2 గేట్లు ఓపెన్ చేసి 18,000 క్యూసెక్స్ కిందికి రిలీజ్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కంటిన్యూస్ రెయిన్స్ వల్ల. ఇంకా వస్తే ఇంకా ఒక 1 కానీ 2 కానీ గేట్లు లేపి ఇంకా ఎక్కువ వాటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది నాకు కూడా. ఈ వర్షము నిన్నటి నుండి చాలా భారీగా పడ్డది. మనకు సింగూరు కాకుండా ఈ లోకల్ ఇక్కడ వచ్చే చిన్న చిన్న వాగుల వల్లే మనకు దగ్గర ఇప్పుడు 18,000 ఉంది. ఇంకో గంట తర్వాత 20-30 వేలు కూడా చేరుకోవచ్చు. అబ్జర్వేషన్లో ఉన్నాము. అయితే సింగూరుకు కూడా ఈరోజు 20 టీఎంసీ క్రాస్ అయిపోయింది స్టోరేజ్. మార్నింగ్ వరకు అయితే ఇన్ఫ్లో మామూలుగా 10-15 వేల మధ్యలో ఉంది. అయితే సాయిగాం నుండి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 67-70 వేలు వరకు అక్కడ ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. రేపు అవసరం వస్తే సింగూరు గేట్లు కూడా వదులుతామని చెప్పినారు. వాళ్ళు వదిలితే మేము అకార్డింగ్లీ మేము కూడా ఇంకా ఎక్కువ డిశ్చార్జ్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మంజీరా బ్యారేజ్లో మీరు 18,000 క్యూసెక్లను కిందికి వదులుతున్నారు. ఈ నీళ్లు ఎక్కడికి పోతాయి? ఈ నీళ్లు ఫస్ట్ మనకు ఘనపూర్ యానికట్టు ఉందండి ఒకటి, ఏడుపాయల జాతర దగ్గర, అక్కడికి చేరుకుంటాయి. అక్కడ ఆల్రెడీ సర్ప్లస్ అవుతుంది నిన్నటి నుండే. ఆ సర్ప్లస్ అయిన వాటర్ నిజాం సాగర్కి వెళ్తుంది. నిజాం సాగర్ ఒకవేళ నిండి సర్ప్లస్ అయితే అక్కడ వాళ్ళు వదిలేస్తే ఎస్ఆర్ఎస్పి డ్యామ్లోకి వెళ్తుంది వాటర్ అంతా. అంటే ఇప్పుడు కిందికి వాటర్ వదులుతున్నారు, కింద ఉన్న గ్రామాలను కావచ్చు, అంటే మిగతా ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? అయితే మేము ఎప్పుడు జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే మాకు నెట్వర్క్ ఉండదు అక్కడ, వాటర్ హెచ్ఎండబ్ల్యూఎస్ కాబట్టి మా నెట్వర్క్ అంతా సిటీలోనే ఉంటుంది. అయితే మేము కలెక్టర్ గారికి ఒకటి లెటర్ ఇస్తాము. డౌన్ స్ట్రీమ్లో ఆల్ అడ్జసెంట్ విలేజెస్లో ఉన్న వాళ్ళను ప్లస్ కన్సర్న్ రెవెన్యూ అథారిటీస్ని ఇరిగేషన్ వాళ్ళని అలర్ట్ చేయమని కలెక్టరేట్లో ఒక లెటర్ ఇస్తాం. ముందు వాళ్ళందరినీ అలర్ట్ చేసేస్తారు, దాని తర్వాత గేట్లో వదిలేస్తాము. ఈ మార్నింగ్ ఇవాళ లెటర్ ఇచ్చినాం మేము. లెటర్ ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాము.
ఇప్పటి వరకు చూసుకుంటే సింగూరు ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఈ మంజీరా బ్యారేజ్లో కావచ్చు అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ఈ మంజీరా బ్యారేజ్ యొక్క పూర్తి స్థాయి సామర్థ్యాన్ని దాటిపోయింది కాబట్టి కిందికి 18,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కిందికి వదులుతున్న నీటి ప్రవాహానికి కావచ్చు అంతకంతకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కింద ఉన్న గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కావచ్చు ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళని అప్రమత్తం చేశారు. భారీ స్థాయిలో అంటే పంట నష్టం కూడా జరిగింది. ఏదైతే మనకి ఈ సీజన్లో పంటలు వేశారో గత 2 రోజుల నుండి కురుస్తున్న ఈ భారీ వర్షాలకి ఇప్పటికే నీళ్లు మొత్తం పంటలోకి చేరిపోయి పొలాలు కూడా మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క పొలంలో మోకాల వరకు కూడా నీళ్లు చేరాయి కాబట్టి పంటలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రైతులను కూడా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, వారికి కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్తున్నారు. ఈ అంతకంతకు జిల్లాలో వర్షాలు పెరుగుతుండడంతో ఇటు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రి హరీష్ రావు గారు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. మరొక 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉండడంతో జిల్లా యంత్రాంగం కావచ్చు అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఇది ఓవరాల్గా మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.